కొడుకు మీద ఉన్న ప్రేమ ఎంత తప్పైనా చేపిస్తుంది, ఏమైనా చేపిస్తుంది. అవతల ఉన్నది ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా కొడుకు ప్రేమ కాడికి వచ్చినప్పుడు తప్పు చేయడానికి వెనకాడరు. ఇప్పుడు వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పర్రాజు ఆ తప్పు చేసి ఇరక్కపోయాడు. ఇప్పుడు అతని మీద కేసు నమోదైంది. అతను చేసిన తప్పు ఏంటంటే, వాళ్ళ కుమారుడు సిదిరి అప్పర్రాజు గారి కుమారుడు తన వెహికల్తో ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేయగానే యాక్సిడెంట్కి గురైన వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే అతని ప్రాణం ఉండేదేమో. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. తన వల్ల అతని ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత కేసు అయిందిగా. మరి ఆ కేసు నుంచి తన కుమారుని కాపాడుకోవటం కోసం ఈ సిదిరి అప్పర్రాజు గారు, మాజీ మంత్రి గారు రంగంలో దిగి తన అనుచరుడు కొడుకుని ఈ కేసులో ఇరికించి తన కొడుకుని కాపాడే ప్రయత్నం చేశారు. తన అనుచరుడు కొడుకైన సిద్ధార్థ అనేటువంటి ఒక యువకుని తీసుకొచ్చి, ఇగో ఇతనే బండి నడిపాడు, ఇతనే యాక్సిడెంట్ చేశాడు, సిదిరి అప్పర్రాజు గారి కుమారుడికి ఈ యాక్సిడెంట్కి సంబంధం లేదు అనిపించాడు. ఈ సిద్ధార్థ చేరితో ఒప్పించాడు. సరే, వాళ్ళ అనుచరుడు కొడుకే కాబట్టి ఈ సిద్ధార్థకి మరి డబ్బులు ఇచ్చారు, ఏం చెప్పారు, మొత్తానికి నేనే యాక్సిడెంట్ చేశానని సిద్ధార్థ చేత చెప్పించారు. నేనే యాక్సిడెంట్ చేశానని ఒక వ్యక్తి ఒప్పుకున్న తర్వాత పోలీసులు ఫస్ట్ అదే నమ్ముతారుగా, నమ్మారు. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే అక్కడ లోకల్ వాళ్ళు చెప్పింది చూస్తే యాక్సిడెంట్ చేసింది ఈ సిద్ధార్థ కాదు, మాజీ మంత్రి సిదిరి అప్పర్రాజు గారి కుమారుడు అనే విషయం తేలింది. అంటే కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు అనే విషయం పోలీసులకు తెలిసింది. మొత్తానికి ఈ యాక్సిడెంట్ చేసినటువంటి సిదిరి అప్పర్రాజు గారి కుమారుణ్ణి ప్లస్ తప్పు చేయకపోయినా నేనే తప్పు చేశాను అని వచ్చి కేసును తప్పుదో పట్టించడానికి ఉపయోగపడ్డ ఈ సిద్ధార్థ అనే కుర్రవాన్ని ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిస్తే కోర్టు వాళ్ళిద్దరికీ కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇద్దరు జైలు పాలయ్యారు. ఇప్పుడు సిదిరి అప్పర్రాజు గారి మీద కూడా కేసు నమోదైంది. మరి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారుగా కొడుకుని రక్షించుకోవడం కోసం. ఎవరో తన అనుచరుడి కొడుకుని రంగంలో దింపి ఈ యాక్సిడెంట్ని తన కొడుకు పేరు మీద నుంచి ఇంకొక ఖాతాలోకి నెట్టాలని చూశాడుగా. సో ఆ ప్రయత్నం చేసినందుకు, సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు సిదిరి అప్పర్రాజు గారి మీద కూడా కేసు బుక్ అయింది. ఇప్పుడు సిదిరి అప్పర్రాజు గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో మొత్తానికి తప్పు చేసింది కొడుకు, రక్షించాలని చూసింది తండ్రి. ఒక తప్పుని కప్పిపుచ్చడం కోసం మరొక తప్పు చేశాడు సిదిరి అప్పర్రాజు గారు. సో తండ్రి కొడుకులు తప్పు మీద తప్పు చేసి బుక్ అయ్యారు. వీళ్ళిద్దరు బుక్ కావటమే కాదు, ఒక మధ్యలో ఇంకో సిద్ధార్థ అనేటువంటి యువకుని కూడా బుక్ చేశారు. మొత్తానికి ఈ ముగ్గురు ఇలా కేసులు నమోదయ్యి జైలు పాలు కావాల్సిన పరిస్థితి. అంటే తండ్రి కొడుకులు జైలు పాలు కావటమే కాకుండా ఇంకొక వ్యక్తిని కూడా జైలు పాలు చేశారు. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.